రైట్ తిరుపతి చంద్రగిరిలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. జేసీబీ టిప్పలతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. వందల ఫిర్యాదులు వచ్చిన రెవెన్యూ అధికారులు మాత్రం స్పందించడం లేదు. వాహనాలు వెళ్లిన తర్వాత సోదాలు చేస్తున్నారు. దీంతో రెవెన్యూ పోలీసు అధికారులపై ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఇసుక తరలింపుతో స్వర్ణముఖిలో భారీగా గోతులు ఏర్పడ్డాయి. దీంతో భూగర్భ జలాలు అడుగంటుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక గ్రామస్తులు కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నారు. రైట్ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రెడ్డివారిపల్లిలో ఇసుక మాఫియా రెచ్చిపోతుందన్న విమర్శలు వస్తున్నాయి. అక్రమంగా ఇష్టానుసారంగా స్వర్ణముఖి నదీ తీరంలో ఉన్న ఇసుకను జేసీబీ టిప్పర్లతో భారీగా తరలిస్తుందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీనిపైన పరిసర గ్రామాల ప్రజలు కూడా ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా కూడా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపైన ఇప్పటికే వందల సంఖ్యలో ఫిర్యాదులు ప్రజలైతే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అధికారులు కలిసినప్పటికీ కూడా ఫలితం లేదని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపైన ఉన్నత స్థాయి అధికారుల్లో కూడా వాటాలు ఉన్నాయన్న ప్రచారం కూడా కొనసాగుతుంది. ఇసుక తరలింపుతో స్వర్ణముఖిలో భారీగా గోతులు ఏర్పడుతున్నాయి. భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతాయని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ పరిసరాల్లో పూర్తిగా అనేక పంటలు కూడా వేసి కూడా అక్కడ రైతులు పొలాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి రైతులు చెప్తున్నారు. నిత్యం నిబంధనల ప్రకారం ట్రాక్టర్ ఎద్దుల బండితో మాత్రం ఇసుక తోడుకోవాల్సి ఉంటుంది. అయితే భారీ వాహనాలతో క్రేన్లు తదితర వాహనాలతో కూడా అక్కడ ఇసుకను ఇష్టానుసారంగా నిబంధనలకు అతిక్రమించి తోడేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆ గ్రామాల పరిసర గ్రామస్తులు కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన ఇప్పటికే కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశారు. పలుసార్లు ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కూడా ఈ మేరకు వినతి పత్రాలు ఇచ్చినట్లుగా కూడా గ్రామస్తులు చెప్తున్నారు. అయినా ఎలాంటి ఫలితం కనిపించడం లేదంటున్నారు. ఇప్పటికైనా కూడా అధికారులు కల్పించుకొని ఈ సమస్య తీర్చాలని చెప్పి కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ వర్మ.